మొదటగా పాలను వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాలను వెయిట్ చేసుకోవాలి. దాదాపు 30 మినిట్స్ పాటు పాలను వెయిట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇండక్షన్ స్టవ్ మీద అయితే బాదం మిల్క్ చేస్తున్నాను. సో మనకు 30 మినిట్స్ టైం పడుతుంది. సో మనకు సింపుల్ అంటే నార్మల్ టెంపరేచర్ ఉంచుకొని పాలను వెయిట్ చేసుకోవాలి. ఎప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పాల మీద అట్టు రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది నానబెట్టుకున్న బాదం అన్నమాట. సో నానబెట్టుకున్న 12 అవర్స్ తర్వాత ఇట్లా బాదం మనకు నానిన తర్వాత ఇట్లా ఉబ్బినట్టు కనిపిస్తాయి. దీని తర్వాత దీన్ని పీల్ తీసేయాలన్నమాట. పీల్ తీసేసి మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పును మిక్సీ చేసుకోవాలి. బాదం పప్పు వేసిన తర్వాత ఇలా కొంచెం మిల్క్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే మనకు కరెక్ట్గా అందులోని బాదం మనకు తీసుకోవాలంటే ఇలా కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిల్క్ కూడా పోసుకున్నాం. ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇట్లా వస్తుంది అన్నమాట మనకి. చూసారు కదా, ఇట్లా మిల్క్ వేయడం వల్ల మనకు బాదం బాగా మిక్స్ అవుతుంది. సో మనకు పాల మీద అట్టు రాకుండా ఉండేందుకైతే ఎప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని అయితే మనం కలుపుకోవాలి. సో 2 స్పూన్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ పౌడర్. ఇందులో ఇప్పుడు మిల్క్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా అందులో వేస్తే గడ్డలు కడతాయి కాబట్టి ఫస్ట్ మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి మనం. పాలను చిక్కయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా థిక్నెస్ రావాలి పాలలో. మనం మిక్సీ చేసుకున్న బాదం ఇందులో యాడ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, సో ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా టైం పడుతుంది. ఇంకా 10 మినిట్స్ కావాలి పూర్తి కావడానికి. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాం మనం. 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాం. చక్కెర బాగా కరిగేలా కలుపుకోవాలి. అట్ ద సేమ్ టైం అట్టు కూడా రాకుండా, అంటే పాలపై అట్టు రాకుండా చూసుకోవాలి. బాదం మిల్క్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ అయితే బాదం మిల్క్ మనం స్టవ్ పై వెయిట్ చేసుకున్నాం. ఇట్లా దగ్గరికి రావాలన్నమాట. కొంచెం చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాకుండా కొంచెం దగ్గరికి వచ్చిన విధంగా ఉండాలి. సో దాదాపు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం మనం. ఇందులో బాదం తురుముని వేసుకోవాలి. సో బాదాన్ని తురిమిన తర్వాత ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, తర్వాత ఇది చల్లైన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తాగొచ్చు. చూసారు కదా, బాదం మిల్క్. మనం బాదం మిల్క్ వేసుకున్న తర్వాత పైనుంచి గార్నిష్ కోసం అయితే బాదం తురుముకొని వేసుకోవాలి.